ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మంత్రతంత్ర జ్యోతిష్కులు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. మరి ఈ పరాభవ నామ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? ఉగాది షడ్రుచుల్లో ఏ రుచి ఎక్కువగా వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది? సంవత్సరం అంతా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వీళ్ళు అభివృద్ధిలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటారు? ఖచ్చితంగా పరాభనామ సంవత్సరం అనగానే అందరికీ కూడా భయభ్రాంతులయ్యేటువంటి విషయ సూచన ఏదో ఉన్నది. పరాభనామ సంవత్సరం అంటే ఏదో పరాక్రమంగా ఏదో యుద్ధాలు జరుగుతాయేమో అని అందరూ భయపడుతూ ఉన్నారు. అది వాస్తవమే. కానీ మానవాళి మీద జరిగే దానికన్నా ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చేటువంటిది, రిలేషన్లో మెయింటెనెన్స్ లేకుండా వచ్చేటువంటిది. ఇప్పుడు ఒకటైతే ఉంటుందండి పరాభనామ సంవత్సరంలో, ఏమిటంటే అబ్బాయిని పెళ్లి చేసుకునేది, అమ్మాయినే పెళ్లి చేసుకునేది. ఈ యొక్క కొత్త రకమైనటువంటి రిలేషన్షిప్ ఇది ఏమని పిలవాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి అనమాట. ఇలాంటివన్నీ మనం చూడాల్సి వస్తానైతే ఆయన అనుకోలేదు, కానీ అది కూడా చూస్తున్నాం అనమాట. ఇకపోతే ఆ పాపాల కన్నా మనం రాశుల గురించి అయితే ముందుకెళ్దాం. అయితే ఈ వృషభ రాశి వారికి ఈ పరాభనామ సంవత్సరం మొదటి నుంచి కూడా చివరి అధ్యాయం వరకు, అంటే ఏప్రిల్ 17వ తారీఖు 2027వ సంవత్సరం వరకు కూడా ఈ పరాభనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి మనం గమనించుకున్నట్టయితే కనుక ముందుగా ఆదాయం 5, వ్యయం 14, అవమానం రాజ్యపూజ్యం 5, అవమానం 7. ఈ యొక్క గణితం ఏంటి అంటే కనుక ఈ సంవత్సరం మొత్తం కూడా గ్రహాల యొక్క స్థితిగతులు, ఏ స్థానంలో ఏ గ్రహం ఉంటుంది, ఆ గ్రహానికి సంబంధించిన పవర్ శక్తియుక్తులు ఈ రాశి వారికి ఎలా ఉంటున్నాయి అనే దాని గురించి మనం పరిగణనలు తీసుకొని ఈ గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా వచ్చినటువంటి నెంబర్లే ఇవి. అంతే కనుక వ్యక్తిగత జాతకం అయితే కాదు. ఎవరి జాతకంలోనూ ఇలా ఉండొచ్చు అని ఉంటుంది తప్పితే ఇలానే ఉంటుంది అనైతే లేదు. ఇక వ్యక్తిగతంగా తెలుసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి హరస్కోపు, డేట్ ఆఫ్ బర్త్ లేదా నామనక్షత్ర ప్రకారంగా వస్తే సంప్రదిస్తే అప్పుడు వారికి ఉన్నటువంటి పరిష్కార మార్గం, సమస్యకి పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా చూపించడానికి అయితే అవకాశాలు మెండుగా అయితే కనిపిస్తాయి. ఇది కేవలం వర్తిస్తుంది, పరిహారాలు చేసుకోవచ్చు. కొంతమేర చిన్న చిన్న సమస్యలకి అయితే పరిష్కార మార్గాలు ఇందులో ఉన్నాయి, చేసుకుంటే ఖచ్చితంగా వారికి పనిచేస్తుంది. ఇకపోతే ఈ పరాభనామ సంవత్సరంలో వృషభ రాశి వారు అందరికీ కూడా ముందుగా ఆర్థిక వ్యవస్థ, ఈ ఆర్థిక వ్యవస్థ అనేది మనకి బడ్జెట్ లాగానే ఉంటుందన్నమాట. ఎండాకాలంలో ఒకసారి, శీతాకాలంలో ఒకసారి, వానాకాలంలో ఒకసారి పెట్టేటువంటి బడ్జెట్లు ఎలా అయితే ఉంటాయో, బడ్జెట్ పెట్టిన తర్వాత అపోజిషన్ పార్టీ వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. నా రాష్ట్రానికి ఇవ్వలేదని కొంతమంది, అసలు నా పార్టీకి ఇవ్వలేదని కొంతమంది, అసలు ఏమి ఇచ్చారు అని కొంతమంది. ఇక్కడ బడ్జెట్ వచ్చేది మాత్రం వాస్తవమే, కొట్టుకునేది మాత్రం ఎంతోమంది కొట్టుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ వచ్చేది ఏం చేస్తారు, ఎక్కడిదక్కడ కళ్ళనీళ్ళు తులుపుతూ ఉంటారు. అదే బడ్జెట్. కాబట్టి ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఈ విషయం అంటే, వీరికి ఉన్నటువంటి వ్యవస్థ ప్రకారంగా ఎవరికి ఎన్ని రకాల బాధ్యతలు ఉన్నా, ఎవరు ఎన్ని రకాలుగా చూసినా, ఎవరు ఎన్ని రకాలు మీకు వచ్చేటువంటి సంపద మీద కన్నేసినా కూడా మీకు వచ్చేటువంటి దాంట్లో మాత్రమే చేయగలుగుతారు తప్పితే వేరే సాహసం చేసి బయట అప్పు తీసుకురావడం కానీ, లేదా డబ్బులు కొత్తగా నోట్లు కొట్టడం కానీ, వేరే లోన్లు తీసుకోవడం లాంటివి చెయ్యరు, ఖచ్చితంగా చెయ్యరు. అదొకటి మెచ్చుకోవచ్చు వృషభ రాశి వారిని. ఎఫ్ఐఆర్ ఉన్నా, లేకపోతే పిల్లలు అడిగినా, లేకపోతే పెద్దలు అడిగినా, బాధ్యత ఉన్నా, ఇంకా ఏదైనా సమస్యలున్నా, పాతప్పులున్నా కూడా ఈ పరాభనామ సంవత్సరంలో లేనిపోయి కొనుక్కొచ్చుకోరు, రిస్క్ చెయ్యరు. ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిపోతారు. ఆరోగ్యం బాగాలేకపోతే పక్కనే ఉన్నటువంటి మెడికల్ షాపుకో, క్లినిక్కు వెళ్తారు తప్పితే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళాలి, చూయించుకోవాలి, గొప్పలు చేసుకోవాలని అయితే ఉండదు. కాబట్టి దానికైతే మెచ్చుకోవచ్చు. ఏది వృషభ రాశి వారికి చేతిలో కత్తిరలు ఉంటాయి. ఎందుకంటే ఎంత డబ్బు ఉన్నా సరిపోదు, వీళ్ళ దగ్గర ఖర్చు పెడుతూనే ఉంటారు. దాచిపెట్టి ఒకేసారి బ్లాస్ట్ చేస్తారనమాట. అలాంటిది ఈ సంవత్సరం అయితే ఉండదు. దాంట్లో ఒకటైతే మెచ్చుకోవచ్చు, అది వీరికి ఒక మార్క్ వేయచ్చు. భార్య భర్తలు అంటే పెళ్ళై ఉన్న వారికి వృషభ రాశి వారు ఎవరైనా ఉన్నారు అంటే బాధ్యత రహితంగా కాకుండా బాధ్యతగా ఉంటారు. భార్య అయినా భర్త అయినా సరే. ఇంతకుముందు పెట్టినటువంటి ఖర్చులు, వ్యతిరేకమైనటువంటి ఖర్చులు, ఫ్రెండ్షిప్ భాగంగా పెట్టిన ఖర్చులు, అక్కడెక్కడ తిరిగినటువంటి ఖర్చులు, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ఉండవు. బాధ్యతగా ఉంటారు. ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే పొరుగు వస్తుంది, ప్రఖ్యాత వస్తుంది, హోదా వస్తుంది అని చెప్పి అనుకొని ఒక బాధ్యతగా ఉండేటువంటి వ్యవస్థని వీరు నడిపించేటువంటి భాగంలో ఉంటారు. కాబట్టి ఇది కూడా ఒకందుకు మంచిది. ఇకపోతే కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకున్న వారైతే కనుక అక్టోబర్ తర్వాత చేసుకోవచ్చు. ఇది 2026 సంవత్సరం అక్టోబర్ తర్వాత పెళ్లి చేసుకోవచ్చు. అక్టోబర్ తర్వాత 2027 సంవత్సరం
ఏప్రిల్ 17వ తారీఖు లోపు వీరు పెళ్లి చేసుకోవడానికి అయితే మంచి సానుకూల వాతావరణం, గురుబలం కూడా వీరికి బాగానే ఉంటుంది. రాశి ప్రకారంగా అయితే, వ్యక్తిగతంగా కాదు, రాశి ప్రకారంగా అయితే గురుబలం బాగుంది. ఇక లవ్ అయితే సక్సెస్ అవ్వదు. లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే కనుక వీళ్ళకి 1-2 సార్లు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వీరి మీద అభిప్రాయపడేసి ఆప్యాయతతో ఉండేసి ప్రేమ అనురాగాలు ఎదుటి వారికి వీరి మీద ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు ఎంతమందిని చేసుకోవాలి? కరెక్ట్ కాదు. కాబట్టి అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం మంచిది. అది కూడా ఈ వృషభ రాశి కాబట్టి 25 సంవత్సరాలు దాటితేనే మ్యారేజ్ చేసుకోవాలి, లేకపోతే ముందుగా అయితే వద్దు. ముందుగా చేసుకుంటే వీరికి కొంచెం ఇబ్బంది కలిగేటువంటి యోచన ఉంది. కాబట్టి 20 సంవత్సరాలు నిండినియా అంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకునే దానికి ఉంటుంది. అది కూడా సెప్టెంబర్ తర్వాత. ఇది పెళ్లి యోగికి సంబంధించింది. ఎవరైనా బంధుమిత్రులు ఇంటికి వచ్చితే పలకరిస్తారు, వీరు ఎవరిళ్ళకి వెళ్ళరు, ఎక్కడా సాహసం చేయరు, ఏ పేరెంటాల్లోనూ ఏ ఫంక్షన్లోనూ పెత్తనం సాధించరు. వీరు ఏదైతే ఇవ్వాలనుకుంటారో కరాకట్టిగా చెప్పేస్తారు. పాత విషయాలు కానీ పాత అప్పులు కానీ ఉంటే కనుక వారికి సమాధానం చెప్పుకుంటారు. అంటే ఇక్కడ ఏమవుతుంది మనకంటే, రాజకీయ నాయకుల్లో ఎట్లయితే పదవులు కాపాడుకుంటారో వీరికి ఉన్నటువంటి పరపతి కావచ్చు, పొరుగు కావచ్చు, హోదా కావచ్చు, అక్కడ ఉన్నంత వరకు కాపాడుకుంటారు. కానీ పెద్ద గొప్పలకి పోయేసి అప్పులు తెచ్చుకోరు, గొప్పలకు పోయేసి మాట పడరు. అదే వృషభ రాశి వారికి ఉన్నటువంటి గొప్ప సహనమైనటువంటి విషయము, అదృష్టం కూడా ఈ యొక్క పరాభనామ సంవత్సరంలో రాసులన్నీ బాగుంటాయి. ఆ రాశిలో బాగుండే రాశులు ఏవైతే ఉంటాయో అందులో ఒక రాశిగా ఉంటుంది ఈ వృషభ రాశి వారు. కాబట్టి ఈ వృషభ రాశి వారికి పరాభనామ సంవత్సరం మొత్తం కూడా బాగానే ఉంటుందని చెప్పవచ్చు. కాకపోతే ఈ జాబు విషయంలో ఐటీ జాబులు కావచ్చు, వేరే ఇంకేదన్నా రంగాల్లో చేసేటువంటి జాబులు కావచ్చు, వెసులుబాటు అయ్యేలాగా వీరు ప్రయత్నం చేసుకుంటారు. మాట్లాడి ఒప్పించేటువంటి ప్రయత్నంలో వీరే మెక్కువగా ఉంటారు. కాబట్టి అలాంటివి కూడా వీరికి సానుకూలంగానే ఉంటాయి. ఇకపోతే కొత్తగా నిరుద్యోగులకి జాబ్ ఏమైనా కావాలంటే మాత్రము ఆగస్టు తర్వాత మాత్రమే ఉంటుంది. ఇక చిన్న చిన్న ప్రయత్నాలు చేసి వారికి డబ్బులు ఇచ్చి చెడిపోయేదానికన్నా కూడా ఆగస్టు వరకు ఆగితే కనుక మంచి జాబు వీరి చేతికి అందివచ్చేలా కనిపిస్తుంది. స్నేహితులు కావచ్చు, సేవిలర్స్లు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, వీరికి మంచి అవగాహన కలిగించేటువంటి జాబులు కావచ్చు, మంచి అవకాశాన్ని ఇచ్చేటువంటి జాబులు కావచ్చు, వీరికి కల్పించేటువంటి కూడా కనిపిస్తుంది. 10 మందిలోనూ పేరు, గొప్పతనం అన్నీ కూడా వీరికి సమకూరుతాయి. కాబట్టి వృషభ రాశి వారు ఒకరు ఉన్నారు అని గుర్తించేటువంటి స్థాయికి అయితే ఈ పరాభనామ సంవత్సరంలో రావడం అనేది మామూలు విషయం కాదు. గత 6 సంవత్సరాలుగా ప్రయత్నాలు ఇవన్నీను, ఈ రోజు కాదు మేలురాయి, 6 సంవత్సరాలుగా వేసినటువంటి మేలురాయి ఈ రోజు వీరికి పనిచేస్తుందని చెప్పొచ్చు. ఎప్పుడో పూర్వకాలంలో వాళ్ళ తాతగారో నాన్నగారో వారి తరంలోనో ఎప్పుడో ఎక్కడో షేర్స్లో పెట్టుబడి పెట్టడమో, లేకపోతే ల్యాండ్స్ ఎక్కడో తక్కువ రేటు కోసం కొనడమో చేస్తే పరాభనామ సంవత్సరాలు అవి మర్చిపోయి ఉంటారు. వీరు అసలు గుర్తుండదు. కానీ అవి రేట్లు పెరిగి రెక్కలు వచ్చి వీరికి అవి తోడ్పడుతూ ఉంటాయి. అలాంటి ఆదాయాలు వీరికి వృషభ రాశి వారికి చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడో పాత కార్లు ఉంటాయి, దాన్ని ఏమంటే వింటేజ్ ఉంటాయి. ఆ వింటేజ్ కార్లకి ఇప్పుడు ఈ రోజు రేట్ వస్తుంది. ఎప్పుడు వీళ్ళు ఆ షేర్స్లో పెట్టుబడి పెట్టేసి ఆ డాక్యుమెంట్స్ అని కూడా పక్కన పడేస్తారు. అబ్బా ఎన్ని రావు, 5 రూపాయల పాలు ఉన్నాయి అనుకుని వాటికి డబ్బులు వస్తాయి, కోట్ల రూపాయలు వస్తాయి అనమాట. కాబట్టి అలాంటివి సానుకూలంగా మన చెంతకి చేర్చుకునే దానికైతే ప్రయత్నం చేసుకోవాలి. ప్రయత్నం ఖచ్చితంగా చేస్తేనే ఇవన్నీ అవుతాయి. లేకపోతే వెనకున్నోళ్ళు ముందున్నోళ్ళు కొట్టుకుపోతారు. గద్దలు ఉంటాయి కదా, అవి కొట్టుకుపోతారు అనమాట. ఎవరికి చెప్పకూడదు, పర్సనల్ విషయాలన్నీ కూడా ఎవరికి షేర్ చేయకూడదు. అందుకే మన కలియుగంలో 25 సంవత్సరాలు దాటిపోయినాయి. ఏది 2020 దాటిపోయింది. అలానే 2026 వస్తుంది, 2027 వచ్చింది, అన్నీ వస్తూనే ఉన్నాయి. కాబట్టి మనం ఇంకా అక్కడే ఉంటున్నాం. మన పూర్వకాలంలో ఉన్నట్టు అదే పద్ధతులు అదే నియమాలతో ఉంటున్నాం. మన ప్రపంచం కూడా మారాలి అంటే ముందు మనం మారాలి. కాబట్టి మన విషయాలు ఎవరికి షేర్ చేయకుండా ఉండాలి. ప్రపంచం మారిపోయింది ఆటోమేటిక్గా. అలానే వీరికి కొన్ని రకాల దోషాలు అయితే సూచిస్తున్నాయి. అవి ఏంటంటే అసలు వీరికి పనికొచ్చే గ్రహాలు చూద్దాం ముందు. ఈ పరాభనామ సంవత్సరంలో ఈ యొక్క వృషభ రాశి వారికి శని గ్రహం బాగా పనిచేస్తుంది సంవత్సరం మొత్తం కూడా. రవి గ్రహం కూడా పనిచేస్తుంది, అంటే వీరికి మంచి పవర్స్ ఇస్తుంది. 3వ గ్రహము శుక్రుడు, 4వ గ్రహం వచ్చేసి వీరికి గురువు. ఈ 4 గ్రహాలు కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా వీరికి మంచి చేస్తాయి. మంచి చేయనటువంటి గ్రహాలు ఏమునంటే బుధ గ్రహం మంచి చేయదు, అలానే కేతు గ్రహం కూడా పెద్దగా మంచి చేయదు, కుజగ్రహం మంచి చేయదు. ఈ 3 గ్రహాలు కూడా మంచి చేసే గ్రహాలుగా లేవు. ఇక వారికి దశాంత దశలో కనుక రవి కానీ గురువు కానీ రాహు దశ కానీ వస్తే ఇంక వారికి పట్టిందల్లా బంగారమే, ఎవ్వరు ఆపలేడు. ఇక వారికి రేసింగ్ కార్లు వెళ్ళిపోయినట్టు ఇక ఎవరు ఆపేది లేదు, 1000 స్పీడ్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు వీరు. కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా, మెలకువగా, మక్కువగా, ఎవరిని నొప్పించకుండా, ఒక మాట మాట్లాడకుండా, వీరిని ఎవ్వరు కూడా వీరి దృష్టి వేరేలా లేకుండా చేసుకున్నట్టయితే అదృష్టము అన్ని రకాలు కూడా వీరికెళ్ళే ఉంటుంది. గ్రహాల యొక్క స్థితిగతులు కూడా చాలా బాగుంటాయి వీరికెళ్ళి. ఇక గ్రహాలకి కొన్ని రకాల నియమాల ప్రకారంగా కొన్ని రకాల దానాలు చేసుకున్నట్టయితే గ్రహాలు కూడా మంచి శుభదృష్టితో ఉంటాయి వీరికిను. ఇకపోతే ఈ యొక్క
భార్యాభర్తల మధ్య గొడవ కావచ్చు, కొత్తగా పెళ్లి చేసుకోవడం కావచ్చు. భార్యాభర్తల గొడవ అయితే మాత్రం కొంతవరకు కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే గురుబలం కొంచెం తక్కువగా చూపిస్తుంది కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవ ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది. ఇంకా ఇన్ని రకాల బాగున్నాయి. ఇక వీరికి పరిహార మార్గాలు సంవత్సరం మొత్తంలో చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. ఇక వృషభ రాశి వారికి పరిహారాల నిమిత్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక కొన్ని రకాలుగా వీరికి గ్రహశాంతులు ఉన్నాయి కాబట్టి శాంతి పూజలు చేయించుకోవాలి. గ్రహాల చుట్టూ తిరుగుతూ నువ్వులు నవధాన్యాలు అక్కడ అభిషేకం చేసుకోవాలి. ఇవైతే ఖచ్చితంగా చేయాలి. ఆవుకి గోధుమ రొట్టెలు తినిపించాలి. అదే మనం ఎంతైతే హైట్ ఉంటామో, వెయిట్ ఉంటామో, 50 కిలోలు, 60 కిలోలు, 75 కిలోలు ఎంతైతే వెయిట్ ఉంటామో దానికి తగ్గట్టుగా దశభాగం, ఈ దశమ భాగం దోసకాయలు. ఈ దోసకాయలు తీసుకొని, ఇప్పుడు 60 కిలోలు అంటే 6 కిలోలు దోసకాయలు తీసుకొని అవన్నీ కూడా మనకి గోశాలలు ఉంటాయి, ఆవులు ఉంటాయి. అక్కడ కనుక మీరు ఇవి దానం చేసినట్టయితే మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలే కాకుండా ప్రకృతి నుంచి వచ్చే దోషాలు కూడా కొంతమేర వీరికి పటాపంచలేదానికి అవకాశం ఉన్నది. ఇక వీరు విడిగా తీసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటంటే కనుక వీరికి కర్పూరం బిళ్ళలు ఉంటాయి. కర్పూరం బిళ్ళలు ఒక 5 తీసుకొని లేదా 7 తీసుకొని వీరే తల చుట్టూ 7 టైమ్స్ దిష్టి తీసుకొని ఆ బిళ్ళలు మనం ముందు వేసి కాల్చుకోవాలి. ఇది వారంలో ఒకసారి ఏం చేయాలి. ఈ యొక్క పరిహారమే కాకుండా వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ రెడ్, టమాటో, ఆరెంజ్, ఈ 3 కలర్స్ వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి వారం శుక్రవారం, గురువారం 2 అద్భుతంగా ఉంటాయి. ఇక వీరికి నెంబర్ వచ్చేసి 2, 6 2 కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇక ఇలాంటి ప్రయత్నాలు చేసుకొని ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో, ఎవరిని నమ్ముకుని తత్వంతో ఈ పరాక్రమ సంవత్సరం మొత్తం కూడా అందరూ బాగుండేదానికి, అందులోనూ ఈ యొక్క వృషభ రాశి వారు కూడా ఉండేదానికి తోడ్పడాలి, అదృష్టం ఉండాలి. ఆ పైగా ముందుకు వెళ్తే కనుక అన్ని రకాలుగా బాగుండేదానికి ఉంటుంది కాబట్టి ప్రయత్నం చేసి చూడొచ్చు. ఓవరాల్గా ఈ నూతన సంవత్సరం ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు సార్.